హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు ద వర్క్ ఎనర్జీ థియరమ్. స్టూడెంట్స్, సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 6th చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకేనా? సో మనకి ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేప్పటికి 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా మిగతా ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. సో మిగతా క్వశ్చన్స్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి స్టూడెంట్స్. ఓకేనా? ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దామా? సో డిస్కస్ చేసే ముందు ఒకసారి బ్లూ ప్రింట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ పేపర్లో 19th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. అంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు ఎగ్జామ్ పేపర్లో 19th క్వశ్చన్లో చూసే ఛాన్స్ అనేది మీకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో వాళ్ళు వర్క్కి సంబంధించిన డెఫినేషన్ ఏమంటున్నారు, అండ్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన డెఫినేషన్ ఏమంటున్నారు, అండ్ వీటి నుంచి వర్క్ ఎనర్జీ థియరమ్ని డిరైవ్ చేయమని కూడా వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఇవి 3 పార్ట్స్ అనమాట. వాటన్నిటిని మస్ట్ అండ్ షుడ్గా మీరు రాయాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వర్క్ అనమాట. సో వర్క్ యొక్క డెఫినేషన్ మీరు రాయాలన్నమాట స్టూడెంట్స్. సో వర్క్ గురించి మాట్లాడుకుంటే వర్క్ అంటే తెలిసిందే కదా. సపోజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాని మీద ఏదైనా సమ్ ఫోర్స్ మీరు యాక్ట్ చేశారనుకోండి, అది కొంత డిస్ప్లేస్మెంట్ ఇంత దూరం వచ్చింది అంటే కొంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఇట్ మే బి ఎస్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అప్పుడు కొంత డిస్ప్లేస్మెంట్ ఇది మూవ్ అయింది. సో ఇప్పుడు వర్క్ డన్ ఎంత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని అంటాం కదా స్టూడెంట్స్. అదే వర్క్ అనమాట. సో వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ అనమాట. అదే కదా స్టూడెంట్స్. సో దాని యొక్క వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, విచ్ ఈస్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అనమాట. ఇంకా డాట్ ప్రొడక్ట్ తీసేస్తే ఎఫ్ఎస్ కాస్ థీటా. ఇది వర్క్ డన్కి సంబంధించిన డెఫినేషన్ అండ్ ద ఫార్ములా. ఓకేనా? అండ్ ఇలా వర్క్ గురించి రాస్తారు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎనీ బాడీ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ పొసెస్డ్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అనమాట. అది దాని యొక్క డెఫినేషన్ స్టూడెంట్. అంటే ఏదైనా ఒక బాడీ ఏదైతే ఉందో అది వి అనే వెలాసిటీతో వెళ్తుందంటే దానికి ఉండే కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఈస్ కేజ్ ఈక్వల్స్ టు ఎం అనే మాస్ ఉన్న బాడీ వి అనే వెలాసిటీతో మూవ్ అవుతుందంటే దానికి ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే దట్ ఈస్ కే ఈక్వల్స్ టు 1/2 ఇంటూ mv². సో విచ్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. దానికి సంబంధించిన ఫార్ములా స్టూడెంట్. లైక్ దట్ మీరు రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎనర్జీ థియరం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం స్టూడెంట్. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ వర్క్ ఎనర్జీ థియరం యొక్క స్టేట్మెంట్ మీరు మెన్షన్ చేయాలి. వర్క్ ఎనర్జీ థియరం ఆ స్టేట్మెంట్ మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ స్టేట్మెంట్ వచ్చేసి ఏముంటుంది, ద వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఆన్ ఎ బాడీ ఆర్ ఆన్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అంతే కదా స్టూడెంట్స్. సో రాసుకుంటే ద work done on a particle by resultant force. The work done on particle by resultant force. అంటే స్టూడెంట్స్ ఏమైందంటే ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ మీద చాలా ఫోర్సెస్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే ఏ ఫోర్స్ వల్ల అంటే కనుక వాటన్ని ఫోర్సెస్ వల్ల వచ్చిన రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ అయితే చేసిన రిజల్టెంట్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ డన్ ఏదైతే ఉంటుందో అది దేనికి ఈక్వల్ అయిద్దంటే ద వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ బై రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది వర్క్ ఎనర్జీ థియరంకి సంబంధించిన స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ మనం రాయాలన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రూఫ్ మనం చేస్తామన్నమాట స్టూడెంట్. ఓకేనా? అంటే ఏం లేదు, ఒక బాడీ తీసుకున్నాం అండ్ ఈ బాడీ అనేది యు అనే వెలాసిటీతో వెళ్తుంది. అలా వెళ్తున్న బాడీ మీద మనం ఉండకుండా ఏం చేసాం, ఒక ఫోర్స్ అనేది అప్లై చేసాం.
ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల దీని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీని యొక్క వెలాసిటీ v అయిందనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌ని చూసి మనకు తెలిసిన కైనమాటిక్ ఈక్వేషన్స్ ప్రకారం అంతకుముందు u అనే వెలాసిటీ, ఇప్పుడేమో v అనే వెలాసిటీ. అండ్ ఇది వెలాసిటీ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ కొంత యాక్సలరేషన్ అనేది ఉంటదనమాట. అండ్ ఇది కొంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందా లేదా? కొంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసింది. s అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్‌లో మనకి v² - u² = 2as ఉంటది. సో దాని ప్రకారం ఫైనల్ వెలాసిటీ v² అండ్ ఇనిషియల్ వెలాసిటీ u² అనుకుంటే మైనస్ విచ్ ఈస్ 2as అనమాట. దీన్ని మనం బోత్ సైడ్స్ కూడా m/2తో మల్టిప్లై చేసామనుకోండి. మల్టిప్లయింగ్ విత్ m/2 ఆన్ బోత్ సైడ్స్ కనుక మనం m/2తో మల్టిప్లై చేస్తే దెన్ m/2 ఇంటూ v² - u² ఈజ్ ఈక్వల్స్ టు m/2 ఇంటూ 2as. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 1/2 ఇంటూ m ఇంటూ ఎక్స్పాండ్ చేస్తే v² మైనస్ 1/2 ఇంటూ m ఇంటూ u² ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతే m ఇంటూ a ఇంటూ s అనమాట. ఇప్పుడు చూడండి 1/2 mv² అంటే అంతకుముందే మనం చెప్పాం కదా, ఇది కైనెటిక్ ఎనర్జీ. ఇది వచ్చేసి ఏంటి? వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఇది ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? m ఇంటూ a అంటే ఏంటి? న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఫోర్స్ m ఇంటూ s అంటే డిస్ప్లేస్మెంట్. అండ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ వర్క్ డెఫినేషన్ అదే కదా. సో వర్క్ అనమాట. సో ఇలా చూస్తే వర్క్ డన్ దేనికి ఈక్వల్ అయింది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అయింది స్టూడెంట్. సో వర్క్ ఎనర్జీ థియరం మనం ప్రూవ్ చేసామా లేదా? దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇలా ఈ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసేసామన్నమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి చూస్తే కనుక ఈ ఛానల్లో మీకు ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. టెక్స్ట్ బుక్ సిరీస్ అనమాట ఇది. టెక్స్ట్ బుక్స్ యొక్క ఫుల్ నాలెడ్జ్ మీకు ఉంటుంది స్టూడెంట్స్. అండ్ అది కంప్లీట్ అయిపోయాక ఐపీ ఎగ్జామ్స్ కోసం అయితే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ అనమాట. ఇవే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఉంటాయి స్టూడెంట్స్. అవి ఫాలో అవ్వండి. ఆ తర్వాత గన్ షాట్ సిరీస్ వస్తాయి, అవి కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్విక్ రివిజన్ అండ్ ఎగ్జామ్ టిప్ టాప్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ ఎంసెట్లోకి వస్తే కనుక ఎంసెట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఛానల్లోనే. అండ్ ఎంసెట్కి సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. ఇవన్నీ కావాలంటే స్టే ట్యూన్ టు ద ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. బై బై స్టూడెంట్స్.